సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 132వ రోజు మే 11వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము, 12వ అధ్యాయము మరియు 13వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము సంఖ్యాకాండము 11వ అధ్యాయములో ఉన్న 35 వచనములు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. తబేరా అనగా మంట అని అర్థము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకునిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకుని తిరుగుట విసిరి, లేక రోకట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రియందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమేమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనము నుండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను నా యుద్ధకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటిరి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నయూ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనము నుండి.
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుష్యులలో 2 పాలెములో నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదనూ ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకునిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. కిబ్రోతు హత్తావా అనగా దురాశ అని అర్థము. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. ఇంతటితో సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఉన్న 35 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఉన్న 16 వచనములు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు 3 ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ 3 రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే
సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. ఇంతటితో సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఉన్న 16 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయా, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తి, జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గదీ, దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మియేలు, ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు, నఫ్తాలి గోత్రమునకు వాపెసి కుమారుడైన నహబీ, గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను, షేషయి, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. ఎష్కోలు అనగా ద్రాక్షగెల అని అర్థము. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి.
అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. ఇంతటితో సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములు సంఖ్యాకాండము 11వ అధ్యాయము, 12వ అధ్యాయము మరియు 13వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.